తప్పకుండా ఫిబ్రవరి నెలలో డేట్స్ కొంచెం 2-3 అడిట్ అవ్వచ్చు. పక్క దేవుడి మాటలు వినిపించడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి వందనం చెల్లించుకుంటున్నాను. ముందుగా దేవునికి చర్చి స్థాపించే ముందు ఏం పెట్టాలని ఆలోచించాను. ఎవరు చెప్పినా ఖచ్చితంగా దేవుడి మనసు చెప్పాలి. ఎంతమంది ప్రవక్తలు చెప్పినా దేవుడి మాటలు చెప్పగలిగారేమో కానీ దేవుడి మనసు మాత్రం యేసుస్వామి మాత్రం చెప్పగలిగారు. మాటకి మనసుకి చాలా తేడా ఉంది. ఆ రెండింటి మధ్య విధానాన్ని ఆలోచించిన నేను పౌలు గారు అన్న మాట తీసుకొని దేవుని మనసు ప్రార్థన మందిరాన్ని పెట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చర్చిని పరిశోధించి ఈ అంశాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. దేవుని మనసు ప్రార్థనా మందిరంలో ఇప్పటి వరకు ఎన్నో సంగతులు ప్రపంచవ్యాప్తంగా పంపించాను. వేల రూపాయల ఖర్చుతో. ఎవరిని అడగను. నాకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి, నేను సంపాదిస్తున్న విధానం బట్టి నా తండ్రికి ఎంత పెడితే అంత గొప్ప ఆలోచించాను. కనుకనే ఇంత గొప్ప యాగానికి శ్రీకారం చుట్టాను. నా పిల్లలు కూడా నాతో తోడుగా ఉన్నారు. కనుక ఈ రోజున 2వ యాత్ర 2వ రోజు 1వ రోజు చెప్పాం. చనిపోతున్న మనిషి ఎక్కడికి వెళుతున్నాడో అతనికి తెలియక, బ్రతికున్న వాడు మోస్తున్న వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అతనికి తెలియక, ఊరు దూరముగా ఉత్తర దిక్కున శ్మశానం అనే ఆలోచన పెట్టుకున్న మనిషి బరెల్ గ్రౌండ్ తీసుకెళ్తున్నాడు. కేవలం శవాన్ని మాత్రమే. ఆత్మ ఒత్తడుకొని వదిలేసిన శవాన్ని తీసుకెళ్తున్న వాడు రేపటి రోజున తను కూడా వెళ్ళవలసి ఉన్నది అని ఎందుకో గుర్తెరగలేకపోయాడు మనిషి. కనుకనే వెళుతున్న శవాల మధ్య సప్పుడు, వెనకాల రోదన, ఎన్నో మాటలు, ఏదో గుసగుసలు. ఏమీ పడనట్టుగా ఉన్నవాడు పడుకున్నవాడు, మనకేది రాదాయి అనుకున్నవాడు మోస్తున్నవాడు, అప్పుడైనా అనుకున్నవాడు మరొకడు. ఇలా వెళుతున్న తరుణంలో సాయంత్రం 5:30 లాస్ట్ 6 బస్ అయిపోతుంది. ఆ తర్వాత ఎన్నో పిచ్చాపాటి మాటలు. ఇలా బ్రతికాడు, అలా బ్రతికాడు, ఇలా ఉన్నాడు. ఏ రోజైనా దేవుడి గురించి బ్రతికాడన్నా అన్న పదం మన మనసులోకి వస్తుందా? లేదే. కారణం ఆలోచించలేకపోయాడు. ఆలోచిద్దామనే నిన్నటి రోజున ప్రారంభంగా కొన్ని మాటలు చెప్పాను. ఈ రోజు కూడా మాట్లాడతాను. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును ఎల్లప్పుడూ వ్యతిరేకమే అన్నాడు దేవుడు. శరీర కోరికలు అందుకుని నరుడు భూమి మీద లేడు. ఆత్మను చంపుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ప్రియమైన దేవుని వలన శరీరం ఆత్మ కలిసి ఉండనే ఆకారం, ఆకారము లోపల దేవుడు దాసి ఉంచిన మమకారం. తీయకపోతే ఎలా? పెట్టే మూత తీయకపోతే ఎలా? నిన్న రోజు తీసాం, ఇంకా వేయలేదు. మళ్ళా చూడండి శవాన్ని. మళ్ళా చూస్తే ఒక్కసారి వాడు బ్రతికిన బ్రతుకును నువ్వు ఆలోచించగలిగితే ఎలా బ్రతికాడో నీకు అర్థమైపోతుంది. నువ్వు బయటకు చెప్పను, కానీ నేను చెప్తాను. శరీర విధానం ప్రతి మనిషికి అర్థం అవ్వాలి. వాడు కలిగి ఉన్న శరీరం ఎంతవరకు వాడితో ఉంటుందో కూడా తెలియాలి. గదులు వెళ్ళిపోతుంటే బాధపడుతున్నాం. దేవుడు కూడా ఇచ్చినందుకు బాధపడడం ఎప్పుడు చదవలేదా? కనుక శరీర అంతర్గతంలోకి వెళ్దాం. ఒక్కసారి మరి బైబిల్ విప్పి చూడగలిగితే, ఒక్కసారి చూడగలిగితే మనిషి బ్రతుకు భూమి మీద పరమార్థాన్ని చెప్పగలిగినటువంటి ఏకైక గ్రంథం బైబిల్. వన్ అండ్ ఓన్లీ. ఏ శాస్త్రవేత్తకి అందలేదు. కనుకనే నవగ్రహాలు అన్నాడు. కాదురా సోదరా, అష్టగ్రహాలు. ఫ్లూటో అన్నది గ్రహం కాదు అని మొన్నే చెప్పాడు. ప్రతిది కూడా మనిషికి అర్థం కాల. బైబిల్ కాడికి వస్తే చెప్పగలుగుండేవాడు. భూమి కొంతకాలం 1400 సంవత్సరాల వరకు భూమి బలపరుపుగా ఉన్నది అని పాఠ్య పుస్తకాల్లో యూనివర్సిటీలో చెప్పగలిగారు. కానీ భూమి అనేది గోళం అని ఎప్పుడో చెప్పగలిగాడు ఏము గారి ద్వారా దేవుడు. భూమి అనేది గోళం. ప్రియమైన దేవుడు ఎన్నో సంగతులు మీ వద్ద చెప్పాలి. వాటికంటే ముందు మన బ్రతుకు మనకు తెలియాలి. ఈ శరీర విధానం ఒక్కసారి బైబిల్ ఓపెన్ చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనములు చూడగలిగితే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీలో అనగా ఆత్మ శరీరము కలిగి ఉన్న మనిషిలో, అనగా నీలో, నాలో, మనలో, మానవాళిలో పోరాటములను యుద్ధములను దేని నుండి కలుగుచున్నవి? దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవులలో పోరాడు మీ
మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. శరీరాన్ని అంటి పెట్టుకున్న ప్రతి అవయవంలో ఏదో ఒక ఇచ్చ కోరిక ఉంటుంది, అది చెప్పుకోదు. ఇప్పుడే సహోదరు చెప్పినట్టుగా శరీరాశ, నేత్రాశ, జీవము డబ్బము నా వలన పుట్టలేదు అన్న దేవుడి మాట నీకు అర్థమవ్వాలి. రాత్రి నీలో యుద్ధములు, ఆరాటం, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ శరీరములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ శరీరాలలో పోరాడుతున్న మీ భోగేచ్ఛల నుంచే కదా. మరి ఎలా అనుసుకోవాలి? ఎలా అనుసుకోవాలి? మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు భూమి మీద? చెప్పగలవా? రాసి ఇవ్వగలవా? అలానే వాడు ఉన్నాడా? లేడు కదా. అవయవాలు మొత్తం ఒతకబట్టే శరీరం. ప్రతి అవయవానికి ఒక కోరిక ఉంది, దేవుడే పెట్టాడు. ఆ కోరికను దేవుళ్ళు మనిషిని వాడే గనుడు, దేవుని బిడ్డ. అలా కోరికలు చంపుకోక, కోరికల పద్ధతి తెలియక ఈరోజు వెంపర్లాడుతున్న క్రైస్తవ్యాన్ని మేలుకొల్పాలని వేల రూపాయల ఖర్చుతో ఒంటి చేత ముందుకు వచ్చారు. ఎవరిని అడగను. నాకు ఇచ్చిన దేవుడి కృప ఎంత పెట్టగలను ఆయన అకౌంట్ లో దాచుకోవాలిగా. ఇక్కడే చెంపులు పడుతుంది, చిరిగిపోతాయి. నీతో రావు, మనతో రావు. నాతో, నీతో, మనతో రానప్పుడు ఎందుకండి? కొద్ది కాలం బ్రతకాలిగా. అందుకే అవసరం. ఎక్కువగా ఉంటే నిద్ర లేదు, తక్కువగా ఉంటే ఆతృత. ఎంత ఉంటే సరిపోతుందో మనిషికి అర్థం కాలేదు. కనుకనే శరీరంలో పోరాడుతున్న భోగేచ్ఛల నిమిత్తం ఆ కోరికలు తీర్చడం కొరకు ఈ రోజున మనిషి వెంపర్లాడుతున్నాడు. రోడ్లు ఏమంటాయి వెంపర్లాడుతున్నాడు, బ్రతుకు పరమార్థం తెలియక. కనుక ప్రియమైన దేవుడు కదా ఆలోచింప చేయాలి కదా. ఒక్కసారి వెంపర్లాడేవాడికి ఆయుష్కాలం ఎంతలా అని అడిగితే ఏం చెప్పగలడు? తెలుసా మనిషికి? ఎంతకాలం బతుకుతావు అంటే ఏవునండి దేవుడిచ్చిన ఆయుష్ తెలుసా అంటాడు. అలాంటప్పుడు నీకు తెలియనప్పుడు నీ ఆయుష్కాలం ఎంతో నేను చెప్తా. చూడు నీ ఆయుష్కాలం బైబిల్ విప్పి. శరీరంలో పోరాడు భోగేచ్ఛలు ఉండేయే కదా యుద్ధాలు పోరాటం జరుగుతుంది. ఎంతకాలం భూమి మీద ఈ శరీరం అంటే చెబుతున్న దేవుడి మాట నువ్వు చూడగలిగితే యోబు గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనములు. యోబు గ్రంథము నరుల ఆయుష్కాలము పరిమితి కలది. పరిమితి కలదు. నరుల ఆయుష్కాలానికి పరిమితి కలదు. పెంచుకోలేవు, నువ్వు పెంచుకోలేవు. ఆయుష్కాలాన్ని పెంచుకోలేవు. ఉన్న ఆయుష్ని తుంచుకోగలవు. మళ్ళా నువ్వు పెంచుకోలేనప్పుడు నువ్వు జాగ్రత్త ఆలోచించాలి కదా. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎన్ని చేసినా ఆయుష్ని పెంచుకోలేవు. ఎన్ని చేసినా నువ్వు ఆయుష్ని పెంచుకోలేవు. పరిమితి కలదు. పరిమితి కలదు. లాక్ అయిపోయింది లైఫ్ కి. ఎప్పుడు? తల్లి గర్భములకు రాకమునిపై, పరలోకములో తండ్రి ఆలోచన నీ మధ్యకు రాకమునిపై, తండ్రి మధ్యలో పుట్టిన ఆలోచనకి లాక్. ఎప్పుడు రావాలి, ఎప్పుడు భూమి మీదకి రావాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నది ముందే లెక్కింపబడి ఉంది. సంఘంలో చెబితే బాగుంటుంది, ఎందుకు రాదు వచ్చింది అని. కాబట్టి పిల్లలు ఉంటే వారి గురించి పెద్దగా మనకి లెక్క ఉండదు. ఒకవేళ పెళ్ళైన తర్వాత ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 14 ఏళ్ళు లేకపోతే అప్పుడు తెలుస్తుందండి. నువ్వు మొక్కే దాని, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ఆలోచించే విధానము నీకు అర్థమవుతుంది. కనుకనే ప్రియమైన దేవుని వాళ్ళ ఇస్తున్న దేవుడు ముందే లాక్ చేసి ఇచ్చాడు లైఫ్ ని. వయ పరిమితి మించజాలదోడున్నాడు. వయ పరిమాణము నీ వారికి నియమించి ఉన్నాము. కూలి వారి తమకు నియమింపబడిన పనిని వారు ముగించి వరకు వారు విశ్రమము నందునట్లు వారి వైపు చూడక ఉండుము. కూలి వారి పని. ఉదయం పూట వెళ్ళాలి, సాయంత్రం రావాలి. ఒక టైం ఉంది, ఒక టైం ఉంది. ప్రతి దానికి ఒక టైం ఉంది. నరులకు ఆయుష్కాలంలో పరిమితి కలదు అంటున్నాడు ఆయన. ఒక కూలివాడిని రోజు చూడు, ఆ కూలివాడి బ్రతికే నీ బ్రతుకు అంటున్నాడు దేవుడు. ఈ బ్రతుకు ఇది ముగిసిపోతుంది, దాటిపోతుంది. సంఘంలోకి వెళ్ళి బాప్తిసం తీసుకొని 10 ఏళ్ళు అంటున్నా, 15 ఏళ్ళు అంటున్నాం, అక్కడే ఆగిపోయావు. మరి ఎప్పుడు రాగాలో దేవుళ్ళలోకి? మళ్ళా పిలవాలి దేవుడు. దేవుడు పిలిస్తే మరణం. పిలుపుందా చూడరా అంటాడు అయ్యగారు. పిలుపంటే మరణం. ఎప్పుడు? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఏ మాట నాయన అది. నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటి స్వామి అది? నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు కదా. అయితే వెళ్ళి నా గొర్రెల మేపు. అదే ప్రేమ. వాక్యం చెప్పు. ఎవరస్తుగా ఉన్నప్పుడే నడుం కట్టుకుని దేవుడి కొరకు వెళ్ళు.
ఎందుకు? పెట్టెలోకి పోతావు ఎప్పుడు? ఏమో, చిన్నప్పుడు పోవచ్చు, నడివేసుకుప్పుడు పోవచ్చు, ఎవరొచ్చుగా పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. పోవడం మాత్రం తథ్యం. ఆ పోకముందే, ఆ బ్రతుకు పరమార్థం నీకు అంతకముందే నువ్వు దేవుడి దగ్గరికి రా. అప్పుడు పరమార్థాన్ని తెలుసుకో. ఎందుకు? టైం అయిపోతుంది. ఒక రోజు గడిచిపోతుంటే మనిషి ఏమి సాధించాడో మనిషికి అర్థం కావడం లేదు. మనం చూస్తున్నాం, మనకంటే ముందు పుట్టేటువంటి వారు, మనకంటే ముందు పుట్టినటువంటి వారు మేధావులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, ధనవంతులు ఈ లోకం నుంచి పూసిక పుల్ల కూడా తీసుకెళ్ళలేదు అన్నది పచ్చి నిజం. మరి మనకెందుకు తెలియదు? అందుకే జాగ్రత్త చెప్పాడు. బ్రతుకు ముగిగా ముందే నువ్వు జాగ్రత్తలోకి రా. అది ఎప్పుడో తెలియదు. కనుకనే అంతిమ యాత్రకు సిద్ధపడాలంటే కొన్ని అంశాలు నీకు అర్థమవ్వాలి, కొన్ని జ్ఞానం నీకు అర్థమవ్వాలి. వయ పరిమితికి అవకాశం ఉంది కదా. నిమించాలని పరిమితి మనిషిలో పెట్టినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త నీకు ఇస్తున్న దేవుడు ప్రసంగి గ్రంథమా 11వ అధ్యాయమా 10వ వచనము. ప్రసంగి గ్రంథమా 11:10. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవచ్చునవి. ప్రైజ్ ది లార్డ్. లేత వయసు అప్పుడే నూనూగు మీసాల వయసు. బాలురత్వం నుంచి శిశత్వం నుంచి బాలురత్వానికి, బాలురత్వం నుంచి కౌమారత్వానికి, యవనానికి, ఆ తర్వాత వెళ్ళిపోతుంది ముద్రత్వానికి. లేత వయస్సు, లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవచ్చునవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదానిని తొలగించుకొనుము. హృదయములో నుండి వ్యాకులము, వ్యాకులము, వ్యాకులము. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఇంతకు మించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఈ రోజు దేవుడు నమ్ముకున్న 10 ఏళ్ళు అవుతుంది. నా గురించి ఏమో తెలుసా? నా బ్రతుకు పరమార్థం తెలుసా? అసలు నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి? మనిషి ఆలోచించాడా? ఆలోచించాలంటే అయ్యగారు చెప్పాలిగా. అయ్యగారికి చర్చకి రాకపోతే ఫోన్ చేసి పిలిపించుకోవడం తెలుసు. కానీ వచ్చిన సంఘ బిడ్డలకి బ్రతుకు పరమార్థం ఇది రా అని చెప్తే బాగుండేది. అలా లేదే. ఇందాక సహోదరు చెప్పినట్టుగా రాకలో చాలా సింపుల్ గా వస్తాడు. డొక్కు సగేసుకుని చూడగా అయ్యగారు పేరు చెప్పలే. ఇప్పటికే పేర్లు చెప్పి బదనామయ్యాను. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్స్ లో ఉంటాను. మరి ఎవరిని లెక్క చేయం. ఏసుకే ఉంచుతాం తల. అంటే 15 ఏళ్ల క్రితం ఒక ఆయన డొక్కు సగమే వచ్చాడు. ఈ రోజున వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. సంఘం అలాగే ఉంది. అయ్యగారిని ఆశీర్వదించాడు, సంఘాన్ని అనగా దొక్కాడా? దేవుడు పక్షపాత? విమల దేవుని వాడరా? మీరు ఆలోచించండి. ఇది నిజం కాదా? అంతిమ యాత్రకు సిద్ధపడవలసిన మనిషి నేర్చుకోవాల్సింది ఏంటి? డాన్సులా, పిల్లగాలతో ఎగిరించడా, స్కిట్సా? ఇవాళ నేర్పది కాదు కదా. ప్రియమైన దేవుని వాడరా, గతించిపోవలసినది లేత వయస్సు, నడిప్రాయము గతించిపోవలసినది. నీ హృదయము నుండి వ్యాకులము తొలగించుకొనుము. ఏమి తినాలో, ఏమి తాగాలో వాళ్ళతో అవసరం లేదు. నీ దేహమును చెరుపుదానిని తొలగించుకో. దేహమును చెరుపుదాన్ని తొలగించుకో. శరీరాన్ని నాశనం చేసేవి లోకములు ఉన్నాయని, అవి ఏంటో నేను చెబుతున్నానని ఎప్పుడో చెప్పాడు దేవుడు బైబిల్లో. సంఘాల్లో చెబితే బాగుండేది. మనం ఈరోజు చూడాలి కదా, ఆలోచన చేస్తాం. చెప్పలేదా బైబిల్లో? చూడలేదా ఏ రోజు? నువ్వు చూడాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా. ఆయుష్ పెంచుకోలేవు, ఎన్ని ఆసనాలు వేసినా కుదరదు. అంటే స్లిమ్గా ట్రిమ్గా ఉండొచ్చేమో, కానీ ఆయుష్ మాత్రం పెరగదు. స్లిమ్గా ట్రిమ్గా ఉంటే ఆరోగ్యంగా ఉండగలవు, ఆయుష్ మాత్రం పెంచుకోలేవు. ఆయుష్ పెరగాలన్నా, దేవుడితో ఎల్లకాలం ఉండాలి అన్నా ఇదిగో వాక్యమే శరణ్యం. కనుక హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకో. మనోవేదన, వ్యాధులు అనగా మనోవేదన. మనోవేదనానికి ప్రపంచంలో మందేలే. మందేది ఏ దేనికైనా మందు కనిపెట్టవచ్చు, కానీ మనోవేదనకి మందు లేదర్రా. అదే వాక్యం. ఆ వాక్యమే కదా మందు. కనుక నేనిస్తా మందు, నేనిస్తా. ఒక్కసారి నువ్వు చూడగలిగితే, ఆలోచించగలిగితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనము. ఆహారము కాని దాని కొరకు మీరేలా డబ్బులు ఇస్తారు? ఆహారం రోగనగా డబ్బులు. కొన్ని భాషల్లో, ఎబ్రీ భాషలో, ఎబ్రీ గ్రీకు భాషలో ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? ప్రశ్న. సంతృష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అంటే దానికి ప్రతిఫలం ఉండాలి. ఆహారము కాని దాని కొరకు నువ్వు ఎందుకు కష్టపెడుతున్నావు? నువ్వు వెళ్తున్నావు కూలివారిగా, ఎంతో కష్టపడుతున్నావు, వాళ్ళంతా హోమం చేసుకుంటున్నావు,
₹400 ఇంటికి తెస్తావా? నలిగిపోయిందిగా వాళ్ళు, అడుగుతుంది మనసు, లాగుతుంది శరీరం. ఎక్కడికి? అక్కడికి వెళ్ళాలి సోదరా. లేకపోతే ఒప్పుకుంటుందా? కష్టార్జితము నువ్వు ఎందుకు వేయపరచదురు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, నీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త చూపుతున్నాడు. లేత వయసు నడిప్రాయము గతించిపోతుంటే, హృదయంలో నుంచి వ్యాఘ్రము తొలగించుకుంటే నీ బ్రతుకు బాగుంటుంది, నీ శరీరం బాగుంటుంది అన్నాడు దేవుడు. అందుకే యెషయా గారు మాట్లాడుతున్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోగులు ఇచ్చెదరు అంటే, తినకూడదు దాని కొరకు కూడా ఈ రోజున మనిషి తన కష్టాన్ని వేయపరుచుకుంటున్నాడు అని ముందే చెప్పాడు. ఏదైతే తినమని చెప్పాడో అది తింటూ మానేశాడు, ఏదైతే తినద్దు అని చెప్పాడో అదే తింటున్నాడు. ఈ తిండి దేని కొరకు? దేని కొరకు? ఈ కడుపు కొరకే కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలుగా భూమి మీద బ్రతుకుతున్నాం, ఎన్ని కోళ్ళు తినుంటాం? ఇన్ని సంవత్సరాలుగా భూమి మీద తిరుగుతున్నాం, ఎన్ని మేకలు తినుంటాం, ఎన్ని చేపలు తినుంటాం? ఏ రోజైనా ఈ సండేతో ఇది చాలు అని అనుకున్నావా? అనుకోను. 2 గంటలు అరిగిపోతుంది, నాలా ఉన్నా కూర అంటాడు. భార్యకు తెలుసు, ఎందుకు బాగుతాడు మరి అడిగితే వస్తుంది. కిలో తీసుకొస్తే నువ్వు ఒక్కడివి తింటావా? పిల్లగాలకు పెట్టుకోవా? పిల్లగాలకు పెట్టుకొని నువ్వు కడుపు మార్చుకు పడుకుంటే బాగుండేది. కానీ మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎందుకు వస్తుందో మీకు చెబుతా. ఇప్పుడు ఈ పంట ఆలోచిస్తుంది, తమ కడుపుకే దాసులు, కడుపే దేవుడు. ఇలా ఎందుకు మారిపోయింది? కడుపులోకి వెళ్ళకపోతే ఇవి కదలదు కదా. ఇవి కదలాలంటే కడుపులోకి వెళ్ళాలి కదా. కడుపులోకి ఏవి పంపాలో ఏవి పంపదో ముందే చెప్పాడు దేవుడు. అయినా సరే ఖాళీ ఉంది కదా, అందుకే పంపిస్తా అన్నాడు. ఈ ఖాళీ అంది 2 గంటలు కలాస్ అయిపోతుంది. మరలా ఒకవేళ భార్య భర్త మనసు గుర్తెరిగి ఒకవేళ మర్చిపోయి పొరపాటు దాయకపోతే ఇక ఆ తర్వాత దరివే. దేనికి? అర్థం చేసుకోవచ్చు కదా. కడుపు మార్చుకుంటే వచ్చే నష్టం ఏంటి? ఈ కడుపు పెరగటం వల్ల ఏమవుతుందో తెలుసా మీకు? కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుందో తెలుసా? చెబుతా ముందు. ఎంత జాగ్రత్త, ఎంత జాగ్రత్త. యుద్ధాలు పోరాటాలు అంటే ఆర్భాటాలు కలుగుతున్నవి అంటే ఈ శరీర కోరికల నిమిత్తమే. దీనికి అంతు లేదు. ఇది తీసుకెళ్దాం, దీనికి కావాలి. కానీ ఆత్మకు కావాల్సింది తెలుసా? వరం, వాక్యం. ఈ రోజు మీరు ఆలోచించగలిగితే ఆత్మ సంబంధమైన మాటలు ఈ రోజున మనిషికి వినబడి ఉంటే మనిషిలో మార్పు వచ్చి ఉండేది. మనిషిగా ఈ రోజున బ్రతికుండేవాడు. మనిషిలో ప్రేమ లేదరా. లోకం క్షీణించిపోయింది. సంఘాలు రాత్రి చెప్పినట్టుగా ఎన్నో సంఘాలు, ఎంతో సంఘ కాపర్లు. ఏ సభకైనా వెళ్ళండి మీరు, అక్కడ మీరు చూడగలిగితే ఈ టైం వరకు కూడా మ్యాక్సిమం గా డాన్స్లే. 10 అవ్వాలి, అయ్యగారికి 3 రావాలిగా. ప్రియమైన దేవుని వాడరా, ఎక్కడికి పోతుంది ప్రాణం? ఏమైపోతుంది ఆలోచన? ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఏం తీసుకెళ్ళాడు? మధ్యలో ఉన్న ఈ బంధం ఏంటి, బాంధవ్యం ఏంటి? అర్ధాంతరంగా ఎందుకు వదిలిపెట్టుకొని వెళ్ళిపోతున్నావు? ఏమైనా ఆలోచించాలబ్బా. 2 వయసు గతించిపోతుంది, లేదా ప్రాయం ముగిసిపోతుంది. హృదయం నుంచి వ్యాధులను తొలగించుకో, దేవుడి కొరకు వెంబడించు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోగులు ఇచ్చేదరు? సంతృష్టి కలగజేయ దాని కొరకు నీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నీకు ఉపయోగపడని దాని కొరకు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు? నీకు ఉపయోగపడని దాని కొరకు ఎందుకు నీ కుటుంబం లాగం చేసుకుంటున్నావు? నీకు ఉపయోగపడినప్పుడు ఎందుకు దాని వెంట పడుతున్నావు అన్నాడు. ఏంటవి? నా మాట ఆలకించి మంచి పదార్థమును భుజించుడి చెప్పాడండి. మంచిదేనండి. ఆ మంచి ఒకసారి చూస్తారు బైబిల్ ఇప్పి అది కాదమా చూడండి ఎంత గొప్ప దేవుడి మాటలో. అది కాదము 9వ అధ్యాయము 2, 3, 4 వచనము చూడగలిగితే మీ భయమును మీ బెదరును అడవి జంతువుల అన్నిటికీ జాగ్రత్త చూడాలి. పాయింట్ క్లోజ్ చేస్తున్నారు. మీ భయమును మీ బెదరును అడవి జంతువుల అన్నిటికీ, ఆకాశ పక్షుల అన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. మన భయం, మన బెదురు, మనం అంటే ఇన్ని భయపడాలి. నిజంగా మనం ఆలోచిద్దాం. భయపడతాయా? భయపడమని చెప్పాడు కనుక భయపడతామే. లేకపోతే పిల్లి కూడా పులి చీల్చుని రోజున భయపడు నా పెట్టికి అన్నాడు కాబట్టి ఈ రోజున నువ్వు భయపెడుతున్నావు అనుకుంటున్నావు. కాదు ప్రియమైన దేవుని వల్లరా. దేవుడి ఉద్దేశం,
దేవుడు ఉద్దేశం చెబుతున్నాడు. చదవమ్మా. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమును, పచ్చని కూర మొక్కలు రుచినట్లు వాటిని మీకు ఇచ్చుచున్నాను. ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. మాంసమును దాని రక్తముతో కలిపి మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. ఏమిచ్చాడు? ఆకాశ పక్షులు, నేల మీద పేక ప్రతిదీ, సముద్రపు జీవులు, అడవి ప్రాంతాల ప్రతిదీ నీకు ఆహారం. అడవి కుందేలు సూపర్ అంటాడు. ఎందుకు? టేస్ట్ బాగుంటుంది. మరి సముద్రపు చేప, భూమి మీద పాకే ప్రతి చలము, 4 జంతువుల కాలదు ఏదైనా కానీ నీకు పచ్చని కూర మొక్కలుగా ఇచ్చానే. నా మాట ఆలకించి జాగ్రత్తగా తినండి రా అన్నాడు దేవుడు. ఏం కొదువు చేశాడండి? ఏం కొదువు చేశాడు? ఒక చేప వేల పిల్లలు ఇస్తుంది. ఒక చేప ఒక పిల్లని ఇస్తే మన ముట్టాదులు తర్వాత తరతరాలు ఎప్పుడో తినేసేళ్ళు. ఇప్పటికీ చేప అనే పదం ఉండేదేమో, ఆ కాలం ఉండేది కాదు. కనుక నా పిల్లవాడు తినాలంటే ఈరోజు ఒక హైదరాబాద్ లో 2 లక్షల చేపలు తింటారు వెళ్ళిపోతున్న తినడానికి ఒక సండే. ఇలా చూసుకుంటూ వెళితే ఏం తక్కువ చేశాడన్న దేవుడు. భూమి కలిగింది 1500 కోట్ల సంవత్సరాలు అంటుంది సైన్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ లోటు లేదు. తేరగా వచ్చింది కాబట్టి లెక్కలో లేకుండా పోయింది. తిన్న ప్రతిదీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఈ రోజున మనిషికి తినడానికి ఏముండేది కాదు. ప్రేమ అండి, ప్రేమ. ఈ ప్రేమ ఎవరికి అర్థమైంది? చెబుతూ ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తముతో తినకూడదు. రక్తాన్ని కూడా వేయించుకొని తింటాడు మాస్టారు. ఎందుకు తెలుసా? రక్తమే దాని ప్రాణము. ఈ రోజున మనిషికి రోగం బయటపడాలంటే, ఏ రోగమో తెలియాలి అంటే బ్లడ్ టెస్ట్, డయాగ్నోస్టిక్ సెంటర్, రక్త పరీక్ష చేస్తే తప్ప అయ్యగారి బతుకు బయటపడదు. లేకపోతే నీ కూతురు కుటుంబం భాగమైపోతుంది. పరీక్ష చేస్తే ఈ రోజున మ్యారేజ్ ఉంటున్నాడు. పరీక్ష జరిగితేనే మ్యారేజ్, లేకపోతే ఏమో ఎన్నున్నాయో. ప్రేమ దేవుని వాళ్ళరా, నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు తిను, నా మాట ఆలకించి మంచి పదార్థాలు తిను. దేవుడు మంచి అని చెబితే మనిషి వినడు. వాడికి కావలసిన మంచి కాదు, వాడు అనుకున్న మంచి. మనిషి ఎప్పుడు కూడా అంతేనండి. మనిషి మారడం, మనిషి మారాలి అంటే తిరిగి మరలా ఈ మహాత్ముడు పుట్టాలి. మన వల్ల కాకుండా పోతుంది. ఒక రకంగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరొక ఆయన మరొక రకంగా సాగుపడతాడు. ఇప్పుడు కావాలి ఉద్యమం, ఉత్సాహం, అది అవసరం మనకి. ఎక్కడ కరువైందర్రా బ్రతుకులో. ఉదయం లేచిన వరకు పడుకునేందుకు ఉద్యమేగా, ఉత్సాహమేగా. దేవుడి మాటలు ఉన్న విధానం ఏది? అందుకే బైబిల్ అర్థం కావట్లా. అందుకే బైబిల్ మీద మనసు లేకుండా పోతుంది. కాపరిగానే ఉండిపోయాడు. సంఘం ఉండిపోయింది. సంఘ బిడ్డల్లో కాపరిగా అయిన వారు ఎందరో నేర్పాలి కదా. బ్రతుకు పరమాత్మ తెలియాలి కదా. ఎందుకు పోతున్నాడు పెట్టలోకి? ఒకవేళ అప్పుడే మ్యారేజ్ అయ్యి 2 నెలలు 3 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు అకాల మరణంతో చేష్టలతో ఈ లోకం నుంచి కన్ను మూసి వెళ్ళిపోతే ఆ కూతురికి మరొక భర్త ఎక్కడి నుంచి రావాలి? ఆ భర్త ఎక్కడి నుంచి తేడాలో తండ్రి ఆలోచించాలి కదా. ఎందుకు? జాగ్రత్త చెబుతున్నాడు. మంచి చెబుతున్న దేవుడి మాట తృణీకరించేవాడు ఎందరో ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. యోబు గ్రంథము 20వ అధ్యాయము 12, 13, 14 వచనములు. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారి నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి. చెడుతనము ఏం చెప్పాడు? మంచి తినను రా అన్నాడు. నేనే ఇచ్చాను. భూమిని కలిగించింది నేను, చరాస్తులు ఇచ్చింది నేను, ప్రతి చరము తినమని చెప్పింది నేను, ప్రతి లోపల తిని చెప్పింది నేను. మంచి ఇచ్చాను కదా. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, మాకు మంచి వద్దు సామే, మేము అనుకున్నదే మంచి అనుకున్నాడు మనిషి. కనుకనే అంటున్నాడు, చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి. నాలుక క్రింద ఏం దాస్తారు? ఇలా పెడతాడు. మాటలు కూడా రావు. తంబాకు ఎప్పుడు చెప్పాడు ఈ మాట? పాన్పరాగు ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఎప్పుడో చెప్పాడు దేవుడు. ఎప్పుడో చెప్పాడు. 700 సంవత్సరాలకు పూర్వమే, క్రీస్తు లోకానికి రావడానికి ముందే యోబు అనే మహారాజు ద్వారా ఈ మాట రాయబడి ఉంది. వారు నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రము చేసుకుని
ఏమని పోనీ యొక్క భద్రము చేసుకుని ఇప్పుడు వేస్తాడు. అది 12 అయినా 1 గంటైనా ఎన్నో చూడండి మీరు. ఈ రోజున గ్రామ పంచాయతీ పక్కనే ఉంది మనకి ప్రగతి నగర్, వాళ్ళు ఎన్నో పెట్టారు. ఏమండి 360 సిగరెట్లు తాగితే ఒక సెట్ పార్ట్ అయిపోతుందంట. చంపుతున్నావుగా, పచ్చదనం కావాలి మళ్ళీ అంటావు. చంపేది నువ్వే, కోరుకునేది నువ్వే. మనిషి మారడా? మారడు. భద్రము చేసుకుని దాసి పెట్టిరి. ఏమవుతుంది తెలుసా? నీకోటి విష పదార్థం కడుపులోకి వెళ్ళిపోతుంది, చొరబాటు నుంచి దిగుతుంది, లాలాజల రూపంలో నీకు తెలియకుండా మింగుతున్నావు. జీర్ణశయ వ్యవస్థ దెబ్బతింటుంది, పంచింగ్ ప్రాబ్లం వస్తుంది, అరుగుదల లేదు. చెప్పలేదా దేవుడు? అయినా వింట మనిషి ఎందుకు వాడికి అదే కావాలి. అదే ఉన్న బలమా? బలం అయితే మామూలు తినొచ్చు కదా, బలము కాదే. 4 క్రింద దాచుకుని, 4 క్రింద దాచుకుని దాన్ని పోనీయక పోతే ఏదో సొమ్ము పోయినట్టుగా ఫీల్ అవుతాడు. పోనీయక భద్రము చేసుకుని, భద్రం చేసుకోవాల్సింది ఏంటో మనిషికి అర్థం కాదా? ఈ చిన్ని మెదడులు ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే, ఒక చీమ కాలాన్ని బట్టి ప్రవర్తిస్తుంది, ఒక మనిషి కాలాన్ని బట్టి ప్రవర్తించలేకపోయాడు. అందుకనే నీ మనిషి వేస్ట్ అయిపోయాడు లోకంలో. మనిషి మీద మనిషి ప్రేమ లేకుండా పోయింది, దేవుడు మనకు విలువ లేకుండా పోయింది. మనిషికి కావాల్సినల్లా ఉజ్జీవం, ఉత్సాహం, అయ్యగారు ఎగరమంటే ఎగరటం, ఇంతకు మించి మరేది లేదు. ఇది నేర్చుకోవాలిగా. ఏదో రోజు పెడతారుగా, పెట్టలో పెడతారు, ఉంచుతారా ఏంటి? కంపు చేస్తాం ఈ తినటం కదా బాగా. ఏమండి చూడండి ఏమంటాడు, పోనీ యొక్క భద్రము చేసుకుని నోట దాన్ని ఉంచుకున్నది ఆయనను వారి కడుపుల్లో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. ఇంకోటి పదార్థం లోపలికి వెళ్ళిపోతుంది. ఎన్నో కెమికల్స్ తో తయారైన గుట్కా, అది లేకపోతే ఉండలేవా? అండి ఉండలేడండి మనిషి. తంబాకు వేది ఉండలేడు, ముక్క తినంది ఉండలేడు, చెడు లేదు ఉండలేడు. పైకి మాత్రం బాగా చెప్తాడు. నాగుపాముల విషయం, ఆహారం పులిసిపోతుంది, అరుగుదలేది, అరుగుదలేది, పంచింగ్ ఏది, పంచింగ్ ఏది? అరుగుదల లేనప్పుడు, ఆహారం పులిసిపోయినప్పుడు ఏమొస్తాయి? గ్యాస్, గ్యాస్ ప్రాబ్లం. పాస్టర్లకు ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు తెలుసా? టైం గంట తింటారు, మరి మామూలుగా ఉంటుందా? కోస్తే ఊరికి సరిపోద్ది పొట్ట. మామూలుగా ఉంటుందా? వచ్చేటప్పుడు బక్కగా ఉంటాడు. సంఘం మేపితో తెలియదు, ఎవరు సంఘంలో కూడా మేస్తాడో తెలియదు. సాగిపోతుంటే ముందుకి లోకం కొరకు బ్రతికేవాడు ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు, స్లిమ్ అండ్ ట్రిమ్. దేవుడు కొరకు బ్రతికేవాడు ఎందుకు జాగ్రత్త తీసుకోలేకపోతున్నాడు? శరీరాన్ని ఎందుకు లెక్కలకు తీసుకోలేకపోతున్నాడు? ఏమండి కడుపుకే దాసులు. ఆ కడుపులో పెరుగుతుంది ఏంటో తెలుసా? విషం. విషం పులిసిపోతుంది, పులిసిపోతుంది. పంచింగ్ ప్రాబ్లం వస్తుంది, తిరగదిగ్గ నాగుపాముల విషయం, గ్యాస్ ప్రాబ్లం. ఇప్పుడు గ్యాస్ ఒక్కసారి స్టార్ట్ అయితే ఇక నిలబడి ఏం చెప్పగలడు అయ్యగారు వాక్యం? సంఘం ఏం తెగలడు? సంఘ కాపరి గారు చేయవలసిన జాగ్రత్త ఏంటి? ఏమండి ప్రియమైన దేవుడు ఎంత జాగ్రత్త! ఆనాటి ప్రారంభ కాలంలో సువార్త చేస్తున్నారు అంటే వెనుపు పట్ట అతుక్కుపోయాయండి. మరి ఈరోజు సంబంధం లేకుండా ఉంటాయి. ప్రియమైన దేవుడు జాగ్రత్త ఏది? తిన్నదాని మీద తింటాం, తిన్నదాని మీద తింటాం, అరకుండా పోవటం, తేపులు, గ్యాస్ ప్రాబ్లం, హార్ట్కు తంతం తప్పలు వేసిపోవడం. దేవుడు ఆశీర్వదించాడండి అయ్యగారిని. ఎంత ఏమండి నరక బాధ లేకుండా పోయాడండి. ఇప్పుడు ఉండదండి అక్కడ. అకస్మాత్తుగా సరిపోతే మంచి సావా, పని చేయించుకుంటూ పోతే మంచి సావా. నువ్వు అనుకుంటాను అన్ని గ్యాస్ కంటే హార్ట్ ఫంక్షన్ తేడా వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, ఫెయిల్ అయిపోతుంది. అదే బ్రతుకుంటే మళ్ళీ 10 ఏళ్ళు ఎన్నో మాటలు చెప్పొచ్చు, సంఘానికి ఎన్నో తెచ్చొచ్చు, ఎన్నో కుటుంబాలు తెచ్చొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి దేవుణ్ణమ్ము, దేవుణ్ణమ్ము, దేవుణ్ణమ్ము అంటే ఎందుకు నమ్మాలి? నమ్మడం కూడా గొప్పగా ఉన్నాడు లోకం ఈ రోజున. ఎందుకు నమ్మాలి యేసుని? ఎందుకు నమ్మాలి బైబిల్ని? ఎందుకు రావాలి చర్చికి? చర్చికి రాని వాడు కార్లో తిరగట్లేదా? చర్చికి రాని వాడికి బైబిల్, చర్చికి రాని వాడికి బ్రతుకు బాగలేదా? పెళ్లిళ్ళు అవ్వట్లేదా? ఉద్యోగాలు లేవా? ఏం తక్కువ? అయినా ఎందుకు రావాలి? నువ్వు చెప్పాలి. అంతిమ యాత్రకు సిద్ధపడ్డ నువ్వు ఎక్కడికి వెళుతున్నావో చెప్పాలి. అందుకే నమ్మట్లేదండి. చర్చి అంటే గోలంటున్నాడు, చర్చి అంటే అసహించుకుంటున్నాడు, పర్మిషన్ కూడా ఇవ్వలేకపోతున్నాడు. కారణం ఇదిగో ఈ రికార్డింగ్ డాన్స్ ఎక్కువైపోయాయి. ప్రియమైన దేవుడు ఇంత పరమాత్మ ఎందుకు దాచాడు? పోనీయక భద్రము చేసుకున్న నీ నోట ఎవరి ఉంచుకున్నది అయినను వారి కడుపులో ఆహారము పులిసిపోయినది, అది వారి లోపల నాగుపాముల విషం గ్యాస్ ఫామ్ అయిపోయింది. అంతే సరిపోడా?
ప్రియమైన దేవుని వల్ల అందుకని చాలా జాగ్రత్త తీసుకోవాలండి. జాగ్రత్త తీసుకోవాలి. ఎంత జాగ్రత్త తీసుకోవాలి తెలుసా? ఈ శరీరం బాగుంటే ఆయన ఆయుష్ ఇచ్చినంత వరకు మనం బాగుంటాం. చర్చికి వెళ్ళొచ్చు, పాటలు పాడొచ్చు, చప్పట్లు కొట్టొచ్చు, తండ్రిని మహిమపరచవచ్చు, బ్రతుకు పరమాత్మ తెలుసుకోవచ్చు, హ్యాపీగా బ్రతకొచ్చు పని చేసుకుంటూ. ఇవన్నీ లేకుండా ప్రవర్తిస్తే మనకే కదండి, మనకే కదా. అందుకే ఏమంటారు చూడండి, మన బ్రతికే విధానంలో శరీరంలో పోరాడు భోగేచ్ఛలో జరుగుతున్న దాన్ని ఒక మనిషి మీద ఎలా రుద్దుతున్నాడో చెబుతున్నాడు దేవుడు. అవయవాలలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా అన్నాడు. ఆ భోగేచ్ఛలను మరొక మనిషి మీద మనిషి ఎలా రుద్దుతున్నాడో చెప్పగానే చెప్పాడు దేవుడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము, మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. కష్టపడి తెచ్చుకుంటే కరిగిపోతే కాబట్టి కష్టపెట్టడం, మోసం చేసి తెచ్చుకుంటే అయిపోవాలి, ఇంపుగా ఉండును. పిమ్మట వారి నోరు మంటితో నింపబడును. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు ఎందుకింపు? కష్టపడమని చెప్పాడు దేవుడు. బైబిల్లో మీరు ఎక్కడికి చూస్తే యేసుక్రీస్తు వారి శిష్యులు కానీ ఆ తర్వాత సువార్తికులు కానీ వాళ్ళ కష్టపడే సువార్తలు చేసేది తప్ప సంఘాల మీద పడి ఎక్కడ రుద్దలేదు. అందుకే పౌలు గారు కొరింథీయులు రాస్తూ, నువ్వు సుఖపడటం నేర్చుకున్నారు, కాస్త ఒళ్ళు వంచి కష్టపడటం నేర్చుకుంటే బ్రతుకు పరమార్థం మీకు అర్థమవుతుంది. నేను నా బ్రతుకులు ఎవరి దగ్గర ఉచితంగా ఆహారం తినలేదు. నాకు డెరలు కొట్టవచ్చు, నా పని నేను చేసుకున్నాను, నా పిల్లకి ఆహారాన్ని పెట్టాను, మీ కొరకు సువార్త అందించాను, ఇది నేను నేర్చుకున్న దేవుడి దగ్గర అని చెప్పలేదా? ప్రియమైన దేవుడు, ఇవన్నీ నిజాలు కదా, ఇవన్నీ వాస్తవాలు కదా. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు ఇంతగా ఉండును. వస్తాడు ఇంటికి, వందనాలయ్యా, వందనాలమ్మా, బాగున్నావా, అది ఏముండేవు? ఆ తల్లికి ఉన్నదా లేదా? అలిపికి వెళ్తే వచ్చే శాలరీ 3000, నువ్వు ఇంటికి వస్తే ఖర్చు 300, 10 సార్లు వస్తే మరి కుటుంబంలో ఏం పెట్టాలి? ఇవ్వకపోతే శాపాలు పెడతావుగా, పెట్టకపోతే తిడతావుగా, సంఘంలో మళ్ళా పేరు పెట్టి చెబుతావు. భయపడేనే సరే పెడుతుంది. నీ మీద నిజంగా భక్తి ఉంటే, ప్రేమ ఉంటే వాటర్ ఇస్తున్న తల్లి ఉన్నదో లేదో. ఒక మనిషి కష్టపడితే ఎంత వస్తాయి? ఒక తల్లి కూలికెళ్తే ఎంత వస్తాయి? 3000గా, 4000. కుటుంబ ఖర్చు ఎంత? పిల్లల భవిష్యత్తు ఏంటి? భర్త పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించాలి కదా. అయ్యగారు ప్రార్థిస్తే, అయ్యగారు వస్తే ఖర్చేనా? ఉన్నాయా లేవా అడగాలి. అమ్మా ఎలా ఉంది పరిస్థితి, బాగుందా లేదా? నీకు చాకరీ మేలు చేయాలి తప్ప కుటుంబాల మీద పడి ఇప్పుడు తినకూడదు. ఎందుకు తెలుసా? తప్పదు అంతమయాత్రకి, బాగా తప్పదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంత జాగ్రత్త. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు ఇంపుగా ఉండును, మనుషులకు ఇంపుగా ఉండును. కష్టపడి తెచ్చుకున్న ఆహారము మనిషికి ఇంపుగా ఉండదా? ఉండదు. ఎందుకు? అది నీ కష్టంగా ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంత గొప్ప మాట. పిమ్మట వారి నోరు మంటితో నింపబడిన. ఎంత మోసం చేసి తిన్నా చివరికి నొట్లో పడింది మట్టే, మట్టే తింటావు. ఇంకా అక్కడ పోయినాక ఏం తింటావేంటి? పెట్టి అడ్డం ఉందనుకున్నావా? క్రిములు తినేస్తాయి, శవాన్ని తినేస్తాయి, నీ నోట్లో మట్టి. అందుకని ఫస్ట్ గా పెట్టినప్పుడు బందలో ఆ గోతిలో ఫస్ట్ మట్టి అలా వేసి వెళ్తాడు. నోట్లో పడదు, ఎందుకంటే అప్పటికి రోడ్డు కట్టేసి ఉంటాగా, పడదాం. లేకపోతే పడింది ఖచ్చితంగా, ఎందుకంటే ఇలా వేసినప్పుడు పడేది అక్కడే. ప్రియమైన దేవుని వాళ్ళరా, మంటితో నింపబడుతున్నాడు. ఈ శరీరం ఎంత దౌర్భాగ్యంగా ఉందో, దీన్ని ఎలా కాపాడుకోవాలో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఏమండి, మనకి ఏం కావాలో తెలుసా? ఏమండి, మోసంతో తెచ్చుకున్న ఆహారము ఎంత ఇంపుగా ఉంటుందో, మోసపూరితమైన మాటలు కూడా అంతే తీయగా ఉంటాయి. ఈ రోజున సంఘంలో ఎక్కువగా ఇవే మాటలు, తీయటి మాటలు, మనిషిని ఆలోచింపజేసే మాటలు లేవు. గద్దిస్తే సంఘానికి రావుగా, గద్దిస్తే రావు. గద్దించాలండి, నేర్పాలి. నీ బ్రతుకు ఇది, ఇందుకు వచ్చావు, దేవుడు వరానివి, పరలోకం నుంచి పరమ తండ్రి ఆలోచనతో లోకానికి వచ్చావు. 50 కోట్ల కణాల నుంచి ఒక కణంగా నువ్వు తల్లి గర్భంలోకి వచ్చావు. నీ ఆయుష్కాలం ఇంత, నీ బ్రతుకు ఇది, నువ్వు నేర్పాలి. నువ్వు నేర్పకపోతే ఆ బిడ్డ మారతాడా? ఆ కుటుంబాన్ని దిద్దుకుంటాడా? కానీ ఒక మాట చెప్తే మీరు బాధపడినంటే, వాక్యం విని ఒక తల్లి ఇంటికి వెళ్ళింది. భార్య భర్తల మధ్య ఆదివారం కదా, మరి ఆదివారం తనకు చర్చికి అదేగా టైం. చర్చి అయిపోయిన 1:30కి ఒక సంఘంలో ఇంటికి వెళ్ళింది. ఏమో ఫ్రెండ్స్ వస్తున్నారు, కాస్త చిల్లిగారులు వేస్తావా అన్నాడంట.
మరి ఏం జరిగిందో తెలియదు కానీ సునీత ఉరేసుకుందండి. అయ్యగారు ఏం నేర్పుంటాడు? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ బ్రతుకు పరమాత్మ గురించి ఆ తల్లికి అంది ఉంటే, ఓర్పు నేర్పుతో తల్లి ప్రవర్తించినది, లేదా ఒంటిలో ఓటుక లేదయ్యా నా మాట భర్తకు అంది ఉంటే అతను సందేశించేవాడు, అతను సంతోషపడేవాడు. పర్లేదమ్మా బయట నుంచి తట్టగనేవాడు. డిస్కషన్ ఎక్కువైపోయింది, డిస్మిస్ అయిపోయింది లోకం నుంచి. నేర్పాలి కదా. ఒక పిల్లవాడు తప్పితే తప్పు టీచర్ది, మరి సంఘంలో బిడ్డ కరెక్ట్గా లేకపోతే ఎవరిది? ఎవరిదర్రా? రేపు అడగడా ఇవన్నీ? అన్నీ అడుగుతారండి. బోధకుడుగా ఎక్కువగా నాకే తీర్పు. ఫస్ట్ గా లైన్ లో ఉండేది నేనే. నా గురించి నాకు తెలుసు కనుకనే మీ గురించి తెలియజెప్పాలని కోరుకుంటున్నారు. కనుక ఎక్కడ మోసం లేదు, ఎక్కడ తీయటి మాటలు లేవు. అదే చేశాడు ఆనాటి పౌలు, అదే చేస్తున్నాను ఆయనకు ఆదర్శంగా ఈనాటి నేను. చూడండి ఆ మాట, 1 కొరింథీ, ముగిస్తాను, 2వ అధ్యాయము 5వ వచనము. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములని వినియోగించింది. ఇప్పుడు నేను చెబుతున్నా కూడా అదే, దృష్టాంతములను వినియోగిస్తున్నాను. మనం ముగిసిపోతే మన బ్రతుకు ఎక్కడికి పోతుందో తెలియాలి. పెట్టెలకు పెట్టకముందే, పెట్టెలకు పోకముందే సిద్ధపడతానికి సిద్ధంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పటికైనా పోవాలి, దాని గురించి మనకు అవసరం లేదు. అది వస్తే మనం ఉండం, మనం ఉండకపో అది రాదు. మధ్యలో ఎందుకంటే వ్యాపడం నేర్చుకోవాల్సింది ఎంత ఉంది. కనుక మన గురించి మనం నేర్చుకోవాలి. ఈ రోజు మనిషి గురించి మనిషి నేర్చుకోవాలా, సంఘ కాపులు చెప్పాలా, మేధావులు చెప్పాలా. ఏ యూనివర్సిటీలో లేవు. ఎవరు బ్రదర్ మీరంటే ఏమంటారు? ఆ బ్రదర్ నేను ఆర్టీసీ డ్రైవర్ని, ఆ బ్రదర్ నేను టైలర్ని, ఆ బ్రదర్ నేను ఆటో డ్రైవర్ని, ఆ బ్రదర్ నేను ఫలానా. కాదు సోదరా, నువ్వు ఆర్టీసీ డ్రైవర్ కాదు, అది వృత్తి. నువ్వు లాయర్ కాదు, అది వృత్తి. ప్రతిదీ కూడా చేస్తున్న పనినే తనగా మనసుకున్న మనిషికి ఆ పెట్టెలోకి పోవటం ఉంటూ తెలుసా? ఎక్కడికి పోతాడో తెలుసా? గాలిలో కలిసి చెప్పమాకు, పంచభూతాలు కలిసి చెప్పమాకు. పంచభూతాల్లో నువ్వు తయారు చేసుకున్న పవర్ కరెంటే కలవనప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి నుంచి రాబడి నీ ఆత్మ ఎలా కలుస్తుంది? నువ్వెవరివో తెలియదు. ఆయన ఏమో చెప్పాడా? ఆయన చెప్పడు. చదువుకున్న స్కూల్లో చెప్పారా? వాళ్ళు చెప్పరు. నేను టీచర్ అండి, టీచర్ కాదమ్మా, అది వృత్తి. అది చేస్తేనే నీ కుటుంబానికి ప్రవృత్తి. మరి ఇది అది నేర్చుకోవాలి. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని గర్భం చూసిన బిడ్డవి. ఆయన నుంచి వచ్చావు, ఆయన నుంచి పోవాలి. అబ్రహాము గారు నేను యాత్రికుని అన్నాడు. కనాను దేశానికి రారాజు, యాత్రికుని, పరదేశిని, పరవాసిని కన్నులెత్తి చూశాడు. ఎప్పుడు వస్తుందా అవకాశం, తండ్రితో ఎప్పుడు ఉండాలా అని వెళ్ళిపోయాడు. విశ్వాసులకు తండ్రిగా మనకు కనబడుతున్నాడు. అలా నిజం. కాపాడుకున్నాడండి శరీరాన్ని, కాపాడుకున్నాడండి ప్రతి ఆలోచనని. ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలా ఉండాలో, ఎలా పుట్టకూడదో ఆయనకు తెలుసు. అదే మాట దేవుడు చెబుతున్నాడు మనకి. పౌలు గారు మాట, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించితిని. దృష్టాంతములనే మన గురించి మనకు తెలియాలండి. మన గురించి తెలిస్తేనే ఆ మహా ఆలోచన మనకు అందుతుంది. ఆయన గురించి తెలుసు కనుకనే ఇంత మహాజ్ఞాని 14 పుస్తకాలతో ప్రపంచాన్ని మేలుకొల్పాడు. ఎన్నో జ్ఞానేతర సంగతులు చెప్పాడు. అలాంటి ఆయనే ఆయన శరీరం గురించి అంటున్న మాట ఒక్కసారి మీరు చూస్తే మనం అనగలమా? మనం ఏమంటామో తెలుసా? ఆయన అన్నతనం చెప్తాను నేను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము. అయ్యో అనగానే, అయ్యో అనగానే బాధ, బాధ, వర్ణించలేని బాధని ఫస్ట్ పదం అయ్యో. గుండెలు బాదుకుంటాం కదా అప్పుడప్పుడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము నుండి, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవరు కాపాడతారు, నన్ను ఎవరు విడిపిస్తారు? నేనెంత దౌర్భాగ్యుడిని. పౌలు గారు అంటున్న మాట, పౌలు గారు అంటున్న మాట, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు కాపాడతాడు?
ఇట్టి మరణము నుండి ఇట్టి మరణము ఇలాంటి మరణానికి లోడవుతున్న ఈ శరీరము నుండి నన్ను ఎవరు కాపాడాలి? పౌలు గారండి, ప్రపంచ జ్ఞాని, పాస్టర్ గారు, ప్రవక్త. ఆయన అంటున్న మాట, ఈ శరీరం గురించి తెలుసు కనుకనే, ఈ శరీరంలో కోరికలు ఎలా ఉంటాయో తెలుసు కనుకనే, ఈ శరీర కోరికలు అనుసుకుంటున్న ఆయన త్వరగా వస్తే బాగుంటుంది మరణం అనుకున్నాడు. ఎందుకు? వెళ్ళిపోతే బాగుంటుంది, ఉంటే ఇంకెన్ని చేయాలో లోపంలో. మా శరీర కోరికలు ఒకటా రెండా? కోటి కోరికలు కూటి కొరకే కదా, కోటి విద్యలు కూటి కొరకే కదా. ఏ పని చేసినా కూడు కొరకే, ఏ పని చేసినా బ్రతుకు కొరకే. ఈ బ్రతుకంతా శరీరం కొరకే. మరి శరీరంలో ఆత్మని పరలోకం చేర్చే బ్రతుకు ఏది? అదే చెబుతున్నాడు ఆయన. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు కాపాడతాడు? ఎవరు విడిపిస్తాడు? వాక్యం విడిపించాలి, వాక్యం విడిపించాలి. ఆ వాక్యం విడిపిస్తేనే మనిషి మారతాడరా, మనిషి బ్రతుకు అర్థమవుతుంది. ఒక మాట చెప్తాను చూడండి. సామెతల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనము. సామెతల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనము. సావులకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జరుగుతున్న వారిని నీవు విడిపింపవా, రక్షింపవా. సావునకై పట్టబడుతున్న వారిని, సావు అనేది, మృత్యు అనేది పట్టుకుంటుంది, పట్టబడుతుంది. ఎందుకు? తినరాలివి తిన్నా, చేయడానికి చేసినా మెచ్చని దేవుడు తీసివేస్తాడు. సావునకై పట్టబడిన వాడిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోకుచున్న వాడిని నీవు రక్షింపవా. మన మీద పెట్టాడు, మనమేమో దేవుడి మీద పెడతాం. ఆయనేమో దిక్కు నువ్వు అన్నాడు, మనమేమో దిక్కు ఆయన అంటాం. మరి నువ్వేం చేస్తావు? మనకి ఏది వద్దండి, ఏది వద్దు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ యంత్రంలో మనిషి వెళ్తున్న ప్రయాణంలో తన శరీరం గురించి గొప్పగా తెలుసుకోవాలి. ఈ శరీరం జాగ్రత్త తీసుకుంటే ఆత్మ క్షేమంగా ఉంటుంది. ఆత్మ క్షేమంగా ఉంటే ఎన్నో వాక్యాలు వినొచ్చు, ఎన్నో సభలకు వెళ్ళొచ్చు, ఎన్నో సువార్తలు వినొచ్చు. ఆయాసము మరేదో ఉంటే వెళ్ళలేం. కాళ్ళు నొప్పి అయినా సరే చర్చికి మానేసే రోజులు మనకి. పంటి నొప్పి అయినా మానేస్తాం. ఎగ్జామ్ రాయటం మానేస్తావా? జ్వరం వస్తే వెళ్ళకుండా ఉంటావా? ప్రతికూల పరిస్థితులు కూడా నీ శరీరానికి ఉపయోగపడితే ఖచ్చితంగా వెళ్తావు. అది దేవుడి దగ్గరికి ఎందుకు రావు? వంక రేపు చూపిస్తాడు, తీస్తాడు రేపు వంకనే అండి. కనుక ఇన్ని శబ్దాలు, ఇంతమంది ఆలోచన, ఇంత ప్రయాణం, మనిషి ఆలోచించాలండి. మనిషి ఆలోచించాలని ఇదిగో పచ్చని కూర మొక్కలుగా ఇవి ఇచ్చాను, చరములు ఇచ్చాను, అన్ని తినండి, నా కొరకు ఆలోచించండి. మీరు రాకముందే సృష్టిని కలిగించాను, మీరు రాకముందే నా మనసు ఏంటో 66 పుస్తకాలతో చెప్పాను. ఒక్కసారి నా మనసులోకి రండి. నా పిల్లలు మీరు నా నుంచి దూరంగా వెళ్ళిపోతే బాధ. డాడీ లేక పుట్టిన కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి 1000 రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, కనబడడం లేదు అన్న న్యూస్ ఎన్ని విధాలుగా పంపిస్తే బాగుంటుందో అన్ని విధాలుగా పంపిస్తాడు. ఎందుకు? కన్నాడు కనుక. మరి ఆ కన్న తండ్రి పరలోకంలో కన్నప్పుడు ఆ కన్న తండ్రి దగ్గరికి రావాలి అని, తిరిగి మళ్ళా వెళ్ళాలి అని ఆయన కోరుకున్నప్పుడు, ఎలా వెళ్ళాలో 66 పుస్తకాలతో నీ ముందు బైబిల్ రాయబడినప్పుడు చర్చికి వచ్చి సప్పట్లు కొడితే వెళ్తావా? పాటలు పడితే వెళ్తావా? అలా వెళ్ళినట్టుగా బైబిల్లో ఉందా? మరి ఎలా వెళ్ళాలి? మరి బాప్టిస్ట్ తీసుకుంటే వెళ్తావా? అది ఫస్ట్ స్టెప్ అయినా. హాల్ టికెట్ వస్తే సరిపోదర్రా, లోపలికి వెళ్ళాలి టయానికి. లేకపోతే 2 సెకండ్లు సరే ఎంసెట్ క్లాస్ పంపిస్తేస్తాడు, నో యూస్. ఆలోచించడం ప్రియమైన దేవుని వలన ఇంత జాగ్రత్త భూమి మీద మనిషి తీసుకుంటున్నాడు. ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు మరి పరలోకానికి ప్రయాణం ఎంత జాగ్రత్త తీసుకోవాలి? పోతుంది ఒట్టి శరీరమేనండి, ఉంటే స్మెల్ భయంకరంగా ఉప్పుతుందిగా. అందుకే భయపడ్డావు, మూర్చేస్తున్నావు. ప్రేమగా ఉంచుకోవాలి, ఉండవు. ఏమండి, భర్త బ్రతుకున్నప్పుడు ఎవడైతే భార్య ఫోన్ చేస్తుంది, ఏమండి ఎక్కడ వస్త్రాలేమో పడుంది, 9 అయితే గడగడలాడిపోతుంది, ఎక్కడ వస్త్రాలేమ్మా కరెక్ట్గా ఉన్నాలే, 10 అయితే అల్లాడిపోతుంది, 11 టెన్షన్, తిందో ఎందుకు రావాలిగా, వచ్చి కూర్చుంటే ఇద్దరు తినేది. అదే పోతే ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నానే, నాకు చాలు ఈ ప్రేమ అనుకుంటుందా? అనుకోదు కదా. దేవుడిని ప్రేమించా, భర్త గాని భార్య గాని మానవ జాతి గురించి మాట్లాడుతున్నా. దేవుడిని ప్రేమించావు, నీ శరీరంలో ఉన్న ప్రాణాన్ని ప్రేమించావు. అందుకనే దాని గురించి ఎదురు చూసావు. అదే పోయింది. ఇది నాకు అవసరం లేదు, లేవదు, పిలిస్తే రాదు దగ్గరికి.
ప్రేమను పంచలేదు. ప్రేమైన దేవుని వలన కనుక ఆత్మ అన్న ప్రయాణములు మనిషి ఎన్నో కోణాలను ఆలోచించాలి అని దేవుడు 66 పుస్తకాలు ఏ వ్యక్తి వేలెత్తి చూపించడానికి నోచుకోకుండా రాశాడు. భారత రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించారు. నేటి వరకు ఎన్నో జీవాలు ఈ రోజు వెనక్కు చేశాయి. బైబిల్ మీదకి వచ్చిన వాడు కానీ, బైబిల్ పరమార్థం తెలియని వాడు కానీ ఈ రోజున మనిషిగా ఎందుకు మిగిలిపోతున్నాడు, ఎవడో లేకుండా పోతున్నాడు. ఆలోచించాలి కదా. ఇది ఇంతవరకు నోసుకోలేదు, దీన్ని తప్పు అని చెప్పేవాడు లేడు భూమి మీద. ప్రేమల దేవుడు ఇంత గొప్ప గ్రంథం, ఇంత బ్రతుకు దేవుడు మనకు ఇచ్చినప్పుడు అలా గోడలు కట్టుకొని మేము ఆడే ఉంటామంటే ఎలా అండి? మేము ఆ చర్చికి ఇవన్నీ చాలా దౌర్భాగ్యం అండి. వాళ్ళే బాధేస్తుంటుందండి నాకు. నేను ఎప్పుడు మా పిల్లగాళ్ళకి చెప్పడం, అయ్యా సభ ఎక్కడ పెట్టా వెళ్ళండి, ఏ దైవం బట్టి ఏమొస్తుందో వెళ్ళండి, ఏ బ్రతుకు పరమాత్మ అందుతుందో చూడండి అని చెప్తాను. అలా అందరూ ఉంటే బాగుండేది ఈ రోజున. అలా ఉంటే ఎప్పుడు బాగుపడేది సమాజం. అలా లేదు. ఎందుకో తెలుసా? కట్టడి నియమాలు, సిద్ధాంతాలు ఇవన్నీ ఎక్కడవి? నువ్వే పెట్టుకున్నావు. పెంచుకొచ్చు సంఘంలో ఒక రకంగా ఉంటుంది బోధ, మరొక సంఘంలో మరొక రకంగా ఉంటుంది బోధ. బైబిల్ ఒకటే, బోధకుడు ఒకటే, చెప్పే విధానం మీద తేడా. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మనం అడగం. అయ్యగారు అనకూడదండి, కళ్ళు పోతాయి. మీరు దేవుడు అనొచ్చండి. దేవుడిని అనొచ్చు అనకూడదు నేర్చుకోవాలి. ఏమైనా దేవుని వాళ్ళరా సంఘ సిద్ధాంతాలు పక్కన పెట్టండి, తాళ్ళు పెంచేయండి. ఒక హోటల్కి వెళ్తా, బాగా చెప్తున్నా, ముగిస్తాను, కొన్ని నిమిషాలే మాట్లాడతాను. ఒక హోటల్కి వెళ్తాం. ఫస్ట్ హైదరాబాద్ వచ్చి అనుకుందాం, ఒక హోటల్కి వెళ్ళాం, అక్కడ బాగలేదు. ఫస్ట్ హైదరాబాద్ బస్ దిగినప్పుడు ఆ హోటల్కి వెళ్ళాము కనుక తిరిగి మనం హైదరాబాద్ లో ఉన్నంత వరకు అదే హోటల్ టిఫిన్ చేస్తామా? బాగలేదు, బాగలేదు, వేస్ట్ అంటాం. ఈయన అంటాడు, ఈ దొడ్లు ఈ దొడ్లు చావాలంటాడు. ఇది దొడ్డ ఎక్కడ కట్టావు? ఎవరు కట్టారు? సిద్ధాంతాలకు వెళ్ళకండి. ఈ బ్రతుకు పరమార్థం కరెక్ట్గా నేను చెప్పగలను. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్న ఈ రోజున మీకే కాదు, గృహకల్ప వాసులకి కాదు, వరల్డ్ వైడ్ గా 290 దేశాల్లో 35,000 మంది పిల్లలకు ఈ మెసేజ్ ఈ రోజు పాస్ అవుతుంది. నేను నమ్మాలి. కింద ఫోన్ నెంబర్ ఇస్తున్నా, ఎవడో ఎందుకు తెలుసా? ఎనీ టైం నేను ఏ విషయంగా చెప్పగలను. ఇంత గొప్పగా నేను బైబిల్ మీద ప్రేమ కలిగి ఉన్నాను కనుకనే, నా బ్రతుకు నాకు అర్థమవును కనుకనే మీ బ్రతుకు కాస్త కూస్తూ బాగుపడాలని. ఇది అంతిమ యాత్రకు ప్రతి వ్యక్తి వెళ్ళాలి, నమ్మినా నమ్మకపోయినా. తథ్యం సావు ఎప్పటికైనా రావచ్చు, దాని గురించి నాకు అవసరం లేదు. అంతిమయాత్ర అనగానే ఏంటండి అన్నారు. అంతిమయాత్ర అంటే ఒక ముక్కలో చెప్తాను, ఏమీ లేదు. శవాన్ని మోసుకెళ్తున్నాడు, అది మోసుకెళ్ళి చూసిన ఏంటో మీకు చెప్పాలి కదా. శవాన్ని మోస్తే అంతిమయాత్ర ఎలా అవుతుంది? ఆత్మకు అంతం లేదు కదా. అంతము లేని ఆత్మకి అంతిమ యాత్ర ఎలా అవుతుంది? శరీరం కేవలం నిష్ప్రయోజనము, మన్మయుడి వెనకట వల్లే మరలా మట్టిలోకి పోతుంది. అదిగా తీసుకెళ్తున్నావు. మరి ఆత్మకి ఏం చేశావు? దాన్ని ఎక్కడ పెట్టావు? ఏం చేశావు? ఒక గొప్ప ధర్మజుడు ఉన్నాడు, ఆయనతో ముగిస్తాను, రేపు ఆయనతోనే స్టార్ట్ చేస్తాను. చూడండి ఒకసారి బైబిల్ చెప్పి లూకాసు వార్త 12వ అధ్యాయము. జాగ్రత్తగా వినండి. మనకి ఇచ్చిన టైం కూడా వ్యవస్థ, పోలీసు వాళ్ళ వ్యవస్థ కొంచెం ఉంది కనుక నేను గౌరవించి ముగిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 17 నుంచి 20 వరకు చూడగలిగితే, మరియు ఆయన వారితో, అప్పుడు నా పంట సమకూర్చుకోటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులు నా పంట కూర్చుకుంటకు. 19 నుంచి చూడగలిగితే ధనవంతుడి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, ధనవంతుడి గురించి మాట్లాడుతున్నాడు కనుక. అప్పుడు అతడు నాకు గొప్పగా పండింది కనుక, గొప్పగా సాదుకోవాలి కనుక, కూర్చుకోవాలి కనుక కొత్తగా పెద్దది కట్టిద్దాం అనుకున్నాడు. అనుకుంటున్నాడు అంతే, ఇంకా కరగలా. బాగా వినండి, అనుకుంటున్నాడు. అనుకోవటం వేరు, క్రియ జరగటం వేరు. అనుకోవటం వేరు, జరగటం వేరు. అనుకున్నది జరిగిందంటే కుదరదు. అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, ఒక్కోసారి జరగవచ్చు. కనుక నువ్వు జాగ్రత్త చూడాలి. చిన్నమ్మా, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తి సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు నీవు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అనేక సంవత్సరాలకు. ఎంతకాలం చెప్పండి? మనిషి ఆయుష్ ఎంత? ఇప్పుడే చెప్పాడు దేవుడు, ఏబు గ్రంథము 14:5 నరుడి ఆయుష్ కాలము పరిమితి కలదు. ఇక్కడ ఏమంటున్నాడు? అనేక సంవత్సరాలకు. ఎంత ఆలోచించాడో చూడండి. మనం కూడా అలాగే ఆలోచిస్తాం.
అది ఏలక ముందే అర్థం అంతే. ఎల్ఐసి అది నీకు దక్కదు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నీకు దక్కదు. అది నువ్వు పోతే మరొకరికి వస్తుంది. అది కానీ నువ్వు పోతే నీతోనే వచ్చేది అది దైవ పాలసీ. జీవిత బీమా పాలసీ అంటే నిజంగా ఇది అది కాదు. నువ్వు పోతే నువ్వు దాచుకున్నది మరొకరికి అందుతుంది. అది నీకు దక్కదు. నువ్వు పొందుకుంటే నీతోనే రాగలిగింది ఇది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది నరులకు ఆయుష్కాలకు పరిమితి కలదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే కళ్ళు ఏమైపోయాయి తెలుసా? ఎక్కిపోయాయి, పచ్చగా కావర్లు ఎక్కిపోయాయి. అనేక సంవత్సరములకు నా ప్రాణమా, అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. సుఖించు,